ఆవిడ సమాధానం చెప్తారా మీకు? ఆవిడ ఇప్పుడు ఆ అంశం మీద మాట్లాడుతుందని నేను అనుకోను ఏ రకంగాను. ఎందుకంటే ఇవాళ మాట్లాడే ధైర్యం ఆవిడకుండదు. మీరన్నట్టుగా ఆరో వాడికి ఐశ్వర్య అనే ఒక తమిళనాడు నుంచి ఒక మహిళను తీసుకొచ్చి సాయి సంధ్యారాణి అని పేరు మార్చి ఆవిడని కౌన్సిలర్గా గెలిపించుకున్నారు వైసీపీ వాళ్ళు నగరిలో. దీన్ని బట్టి తమిళనాడు నుంచి ఆవిడ ఎన్ని రకాలుగా ఆవిడ ఓట్లు తీసుకొచ్చారంటే ఓటర్లను తీసుకొచ్చి రిగ్గింగ్ చేశారు అనేది మీకు అర్థమవుతోంది. అంటే గత ఎన్నికల్లో నగరిలో రోజా గెలవడానికి తమిళ ఓట్లు ఏ రకంగా సాయం చేశాయి, దొంగ ఓట్లు ఏ రకంగా సాయం చేశాయి, ఆవిడ ఏ రకంగా నెగ్గింది అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. మీరు కూటమి ప్రభుత్వాన్ని ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు, లేకపోతే పులివెందుల్లో రిగ్గింగ్ చేసి గెలిచారు అంటాం కాదు. మీకు ఇవన్నీ అలవాటు కాబట్టి మీరు కొత్తగా దాన్ని ఆ నిందని కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు.